ఫంక్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఎడ్యుకేషన్. భారతదేశంలో ఆంగ్ల భాష అనేది ఏ విధంగా ఉపయోగిస్తున్నాము అంటే, ఒకటి ఫారిన్ లాంగ్వేజ్ లాగా, రెండు సెకండ్ లాంగ్వేజ్ లాగా, మూడు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లాగా ఆంగ్ల భాష అనేది భారతదేశంలో ఫంక్షన్ అవుతుంది, పనిచేస్తుంది. భారతదేశంలో ఆంగ్ల భాష అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేదాన్ని ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే, ఒకటి ఫారిన్ లాంగ్వేజ్ లాగా పనిచేస్తుంది, రెండు సెకండ్ లాంగ్వేజ్ లాగా పనిచేస్తుంది, మూడు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లాగా పనిచేస్తుంది. అయితే ఫారిన్ లాంగ్వేజ్ లాగా ఎలా పనిచేస్తుందంటే, ఇది ఒక యూటిలిటారియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏదైనా ఒక భాషని బిజినెస్ పర్పస్ కోసమో, లేదంటే స్టడీ పర్పస్ కోసమో, లేదంటే టూరిజం పర్పస్ కోసమో నేర్చుకున్నట్లయితే దాన్ని, ఆ భాషని ఎలా గుర్తిస్తారంటే విదేశీ భాషగా గుర్తిస్తారు. అంటే మన దేశంలో చాలామంది స్టడీ పర్పస్ కోసం కూడా ఆంగ్ల భాషను నేర్చుకుంటున్నారు. ఫారిన్లో స్టడీ చేయడం కోసం, లేదంటే టూర్ వెళ్ళడం కోసం, విదేశీ యాత్రలు చేయడం కోసం వెళ్ళాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. మరొకటి ఏంటి అంటే, వ్యాపారం కోసం, వాణిజ్యం కోసం ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ భాషను నేర్చుకుంటున్నారు. అంటే వాణిజ్యం కోసమో, విహారయాత్ర కోసమో, లేదంటే స్టడీ పర్పస్ కోసమో ఏదైనా ఒక భాషను కానీ నేర్చుకుంటే దాన్ని ఫారిన్ లాంగ్వేజ్ అని అంటాం. ఇంకొక అంశం ఏమిటంటే, భారతదేశంలో ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్గా పరిగణించబడుతుంది. సెకండ్ లాంగ్వేజ్గా పరిగణించబడుతుంది అంటే కారణం ఏంటంటే, ఇది ఒక కంపల్సరీ సబ్జెక్టుగా కూడా బోధిస్తున్నారు. కంపల్సరీ సబ్జెక్టుగా బోధించబడమే కాకుండా ఫారిన్ లాంగ్వేజ్ కన్నా కూడా ఎక్కువగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. అంటే ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పుకున్నాం, ఫారిన్ లాంగ్వేజ్. భారతదేశంలో ఇంగ్లీష్ అనేది, ఆంగ్ల మాధ్యమం అనేది ఒక ఫారిన్ లాంగ్వేజ్గా పనిచేస్తుంది. ఫారిన్ లాంగ్వేజ్గా పనిచేస్తుందంటే అందరూ ఇంగ్లీష్ని ఎందుకు నేర్చుకుంటున్నారంటే, అబ్రాడ్లో చదువుకోవడం కోసం, వాణిజ్యం పర్పస్ కోసం, బిజినెస్ పర్పస్ కోసం, మరి ఇంకొకటి విదేశీ యాత్రల కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. కాబట్టి దాన్ని ఫారిన్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ అనేది భారతదేశంలో కొనసాగుతుంది. రెండవది పాయింట్ ఏంటంటే, ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్ ఎందుకు అంటున్నారంటే, ప్రతి పాఠశాలలో కూడా దీన్ని కంపల్సరీ సబ్జెక్టుగా చేశారు ఇంగ్లీష్ని. భారతదేశంలో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్టుగా కొనసాగుతుంది. ఫారిన్ లాంగ్వేజ్ కంటే కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఫారిన్ లాంగ్వేజ్ కంటే ఎక్కువగా అంటే, ఫారిన్ లాంగ్వేజ్ అని ఎప్పుడు అంటున్నామంటే కొంతమంది మాత్రమే నేర్చుకుంటున్నారు, కానీ ఇక్కడ ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు. కాబట్టి అంటే ఫారిన్ లాంగ్వేజ్ కన్నా కూడా ఎక్కువగా నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్ అని అంటున్నాము. అంటే భారతదేశంలో ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్గా కొనసాగుతుంది. ఇంగ్లీష్ ఈజ్ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ ఇన్ ఇండియా, అండ్ ఆల్సో ది యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ a stronger than the foreign language. That's why it is called as a second language in India. So that's why English it is functioning as a second language in India. భారతదేశంలో సెకండ్ లాంగ్వేజ్ లాగా ఫంక్షన్ అవుతుంది. ఇంకా మూడో పాయింట్ తీసుకుంటే, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అనేక విషయాలు నేర్చుకోవడానికి, అనేక రకాల సబ్జెక్టులు నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అనేది ఒక మీడియంగా ఉపయోగపడుతుంది. అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా కూడా పనిచేస్తుంది. నాగ్ అరుల్ మణి 2005. నాగ్ అరుల్ మణి ఇచ్చినటువంటి డేటాను తీసుకున్నట్లయితే, ప్రైమరీ లెవెల్లో పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ అనబుల్ టు రీడ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. ఎంత శాతం మంది పిల్లలు వారి యొక్క సొంత భాషని చదవలేకున్నారు అనే దాని మీద ఇక్కడ నాగ్ అరుల్ మణి 2005లో ఒక డేటాని ఇవ్వడం జరిగింది.
అంటే వారి యొక్క సొంత భాషను కూడా ప్రైమరీ లెవెల్లో ఎంత శాతం పిల్లలు చదవలేకున్నారు అనే డేటాను కానీ చూసినట్లయితే ఇక్కడ ట్రైబల్ ఏరియాల్లో దాదాపు 80% మంది పిల్లలు చదవలేకున్నారు. నెక్స్ట్ అర్బన్ ఏరియా కానీ తీసుకున్నట్లయితే 18% పిల్లలు చదవలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా స్మాల్ టౌన్స్ కానీ తీసుకుంటే 40% పిల్లలు వారి యొక్క ఓన్ లాంగ్వేజ్ని చదవలేకున్నారు. అంటే దాదాపు 40% స్మాల్ టౌన్స్ పిల్లలు వారి యొక్క ఓన్ లాంగ్వేజ్ని చదవలేకున్నారు. దే ఆర్ అనబుల్ టు రీడ్ దేర్ ఓన్ లాంగ్వేజ్ ఎట్ ప్రైమరీ లెవెల్. అంటే టోటల్గా తీసుకున్నట్లయితే ప్రైమరీ లెవెల్లో పిల్లలు వారి యొక్క ఓన్ లాంగ్వేజ్ని కూడా చదవలేనటువంటి పరిస్థితి ఉంది అని ఇక్కడ నాగ్ అరుల్ మణి ఎంత శాతం మంది పిల్లలు వారి యొక్క ఓన్ లాంగ్వేజ్ని కూడా చదవలేని వారు ఉన్నారు ప్రైమరీ లెవెల్లో అని ఒక డేటాని ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఇన్ రీజనల్ మీడియం స్కూల్స్ అంటే మాతృభాషలు ప్రాంతీయ భాషల్లో ఉన్నటువంటి స్కూల్స్ కానీ పరిశీలించినట్లయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే బేసిక్ ప్రొఫిషియన్స్ అనేది లేదు అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ప్రాంతీయ భాషల్లో ఉన్నటువంటి స్కూల్స్ ఇంకా లిటిల్ హోప్ అనేది లేదు. ఎందుకంటే 3వ తరగతిలోనే ఇక్కడ 3rd క్లాస్లో ఇంగ్లీష్ని ఒక సబ్జెక్టుగా చేర్చడం జరుగుతుంది. కాబట్టి మొదటి 4 సంవత్సరాలు కొంచెం టఫ్గానే ఉంటుంది. అంటే మొదటి 4 సంవత్సరాలు కూడా విద్యార్థికి అతి కష్టమైన పని. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది బేసిక్ ప్రొఫిషియన్సీ నేర్చుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రాంతీయ భాషల్లో ఉన్నటువంటి స్కూల్స్లో లిటిల్ హోప్ అనేది ఉంటుంది. అంటే మొదటి 4 సంవత్సరాలు ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్ అనేది బేసిక్ ప్రొఫిషియన్స్ అనేది కష్టతరంగా ఉంటుంది. మరొక రెండో అంశాన్ని తీసుకున్నట్లయితే టాట్ యాజ్ వన్ సబ్జెక్ట్ నాట్ మీడియం. ఒక సబ్జెక్టుగా ఇంగ్లీష్ని మనం ఇక్కడ స్కూల్స్లో బోధిస్తున్నారు. అంటే ఇక్కడ మీడియంగా బోధించడం లేదు, ఒక సబ్జెక్టుగా మాత్రమే బోధిస్తున్నారు. దాంట్లో ఇంగ్లీష్ మీడియంగా బోధించడం అనేది లేదు. అంటే ఇంకొక అంశం కానీ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో అయితే ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలోనే బోధించడం కారణంగా బేసిక్ ప్రొఫిషియన్సీ అనేది ఇంగ్లీష్లో ఎక్కువగా ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంలో కాకుండా జస్ట్ వన్ సబ్జెక్ట్గా చేసి ఉన్నారు. కాబట్టి బేసిక్ ప్రొఫిషియన్స్ అనేది తక్కువగా ఉంటుంది అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. 4వ పాయింట్ కానీ తీసుకున్నట్లయితే రీడింగ్ స్టోరీస్ అలౌడ్ అండ్ రిపీటెడ్. స్టోరీస్ని పెద్దగా చదివించడం వలన రిపీటెడ్గా చదివించడం వలన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది పెరుగుతుంది. వీ కెన్ ఇంప్రూవ్ ది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఇంకొకటి ఏంటి అంటే లిజనింగ్ స్పీకింగ్ స్కిల్స్. మొట్టమొదట లిజనింగ్ స్పీకింగ్ స్కిల్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేసిన తర్వాతనే రీడింగ్ రైటింగ్ స్కిల్స్ని డెవలప్ చేయాలి. దీన్ని LSRW అంటారు.